సంవత్సరంలో మనం అమ్మవారి యొక్క నవరాత్రులు 2 ఘనంగా జరుపుకుంటాము. ఒకటి వసంత నవరాత్రులు అయితే 2 శారదాదేవి నవరాత్రులు. ఇవి కాకుండా శ్రీవిద్యా సంప్రదాయంలో మరో 2 గుప్త నవరాత్రులు కూడా జరుపుకుంటారు. అందులో ఒకటి శ్యామలాదేవి నవరాత్రులు అయితే మరొకటి ఆషాఢమాసం పాడ్యమి నుండి నవమి వరకు వచ్చే నవరాత్రులు. ఈ నవరాత్రులకే వారాహి నవరాత్రులని పేరు. యజ్ఞవరాహ రూపంగా భూమిని ఉద్ధరించిన దైవీ శక్తికి ప్రతీక కనుక భూమిని ఆధారంగా చేసుకుని జీవిస్తున్న వారందరికీ ఆరాధ్యమైన దేవత శ్రీ వారాహిదేవి. ఈ శక్తికి సంబంధించిన మంత్రాలకు, పూజలకు గురోపదేశం వంటివి ఉండాలి. కానీ తల్లిగా కొలుచుకునేటప్పుడు ఆమె యొక్క స్తోత్రాలను పారాయణ చేయడానికి శ్రీ వారాహిదేవియే నమః అనే నామాలతో ఈ 9 రోజులు పూజించడానికి మాత్రం ఇతర దేవతా పూజలకు పాటించే సాధారణ నియమాలు సరిపోతాయి. ఈ 9 రోజులు వారాహిదేవి యొక్క ప్రీతి కొరకు శ్రీ లలితా సహస్రనామాలు, అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని పూజించి వారాహిదేవికి సంబంధించిన స్తోత్ర పారాయణలు చేసుకోవడం, షోడశ నామాలతో అమ్మవారిని పూజించినా కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. శ్రీమాత్రే నమః.